అల్లూరు జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష వ్యాఖ్యలకు వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి హితవు పలికారు. నియోజకవర్గంలో చేతగాని దద్దములు ఎవరూ లేరన్నారు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని దాచుకో అనే పద్ధతిలో ఎమ్మెల్యే దంపతులు వ్యవహరిస్తూ నియోజకవర్గ ప్రజలను పట్టి పీడిస్తున్నారని మండిపడ్డారు. ఇక తమపై నిధులు కాజేశారని ఆరోపణలు గుప్పించిన శిరీష సాక్ష్యాలతో నిరూపించాలని వారు సవాల్ విసిరారు. అంబులెన్స్ నిర్వహణ కోసం నెలకు 3 లక్షలు ఖర్చు అవుతుంటే నెల జీతం ఎలా సరిపోతుందని, మిగిలిన నగదు ఎక్కడి నుండి తెస్తున్నామని ప్రశ్నించారు అనంతబాబు, ధనలక్ష్మి. అనంతబాబు అనేవాడు నెగ్గినా ఓడినా, అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలను ఉంటాడు. ప్రజల సమస్యలు వెలుగుతూ చాటుతూనే ఉంటాడు. మీరు చేసే తప్పులు మీరు ఎన్ని భయపెట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా భయపడేది లేదు, కడుగు కూడా వెనకేసే ప్రసక్తి లేదు. ఆ రకంగానే ఉంటాం. అలాగే నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఆ రకంగానే ఉంటారు. నీలాంటి ప్రలోభాలకి ఎక్కడ లొంగరు. అర్థమైందా? ఎవరు నేను చెప్తా ఉన్నాను కదా, ఒక్క సర్పంచ్ని కానీ, ఒక్క ఎంపీటీసీని కానీ ఎంతో ప్రయత్నం చేసావు. నువ్వు ఇదే రంపచోడలో పెద్ద బూమ్రాలు చేసావు. 3 మంది సర్పంచ్ వచ్చేస్తారు, 3 మంది జాయిన్ అయిపోతారని ఒక డేట్ కూడా ప్రకటించింది. మీ అందరికి గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఎంతమంది వచ్చారో, ఎంతమంది జాయిన్ అయ్యారో మీరు చూశారు. ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కరువు కట్టిన పార్టీ అభిమానులు, ఏ ప్రజాప్రతినిధి, ఏ నాయకుడు కూడా ఎక్కడా కూడా తల ఉంచరు. ఈవేళ చెప్తా ఉంది ఆవిడ, అలాగంటున్నారని ఇలాగంటున్నారని. నీ గురించి ఏమన్నారో ముందు తెలుసుకో. ఎందుకంటే నీ పార్టీ నాయకులే నేనే కంప్లైంట్ ఇవ్వడాడు మీద కంప్లైంట్ క్లాస్ తీసుకున్నారు. వీడు స్టోర్ చేస్తుందని అది కూడా మరిచి ఎదరి మీద బుర్రని ప్రయత్నం చేస్తా ఉంటే ఎవరో టచ్ ఉన్నారమ్మా నీకు. నువ్వు మహానాయకురాలు కదా. మళ్ళీ నీకు పదవి పోతే మళ్ళీ ఇలా భూతద్దం పెడితే మనకి కనిపించిన పరిస్థితి. మళ్ళీ వెనకాల ఒక మనిషి నీ వెనకాల కార్డు నీ వెనకాల పదపోతే అది నీ పరిస్థితి తెలుసుకో. ఎమ్మెల్యే శిరీష ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యథావిధిగా ఎప్పటిలాగే ప్రెస్ మీట్ పెట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది అనమాట. డి గ్రేడ్ మాటలన్నీ దిగజారి మాట్లాడుతూ ఉంటది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటాము. మరి గొడ్డుకి ఎంత తోలు మందమో తెలియదు కానీ ఎన్నిసార్లు చెప్పినా, ఎంత ఉతికి ఆరేసినా మళ్ళీ యథావిధిగా అదే పాత తరహాలో నోటుకు వచ్చినట్లుగా ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియకుండా నోరు తెరిచి మాట్లాడితే, మీరు మాట్లాడే మాట అబద్ధమో నిజమో కనీసం తెలుసుకొని మాట్లాడాలని కనీస ఇంగితం కూడా లేకుండా రంపచోడవరం నియోజకవర్గ చరిత్రను చూసుకుంటే అతి చెత్త ఎమ్మెల్యే ఎవరంటే శిరీష అని ఎవరైనా చెప్తారు. నిజంగా ఇటువంటి ఎమ్మెల్యే గతంలో ఎవరు లేరు, భవిష్యత్తులో కూడా బహుశా ఎవరు రారేమో. అంత చెత్త ఎమ్మెల్యే, అంత దద్దమ్మ ఎమ్మెల్యే, ఇంత పనికిమాలిన ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే ఆవిడ శిరీష అనే చెప్పచ్చు. ఎందుకంటే రంపచోడవరంలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా వారి పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా రంపచోడవరం హెడ్ క్వార్టర్ గానే వాళ్ళు ప్రజలకు అందుబాటుగా నిలబడి ఉండేవారు. కానీ ఈ రోజు ఇవి గెలిచింది సంవత్సరం అయ్యేసరికి ఇవికంటే ఇక్కడ వాతావరణం పడట్లేదంటే రాజమండ్రి షిఫ్ట్ అయిపోయి అప్పుడే 5 నెలలు 6 నెలలు పైన అవుతా ఉంది. అక్కడి నుంచి కార్యక్రమాలు కంటిన్యూ అవుతా ఉంటది. ఇక్కడ ప్రజల యోగక్షేమాల గురించి పట్టించుకోదు. ఈవిడ వచ్చేసి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టేసి మమ్మల్ని విమర్శించడానికి మాట్లాడుతూ ఉంటది. ఎంత దద్దమ్మంటే ఆవిడ చెప్తా ఉంది. ఆవిడంటే ఎమ్మెల్యే అయిన కొత్తలో అసెంబ్లీలో గళనెత్తి మాట్లాడేస్తుందంట పోలవరం సమస్యల గురించి. వెంటనే సూర్యాపేట